నల్గొండ జిల్లా అనుముల మండలం హాలియాలో శివాలయం అర్చకుడిని కొట్టిన ఆలయ ధర్మకర్త శంకర్ భవానీపై చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ సంఘం, గ్రామ పెద్దలు, దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో హాలియాలో ధర్నా చేపట్టారు. గత వారం క్రితం వీరిద్దరిని ఎంఆర్ఓ సంతకం ఫోర్జరీ చేసి ఎన్ఎస్పీ ల్యాండ్ ఆక్రమించారని పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. ఈ క్రమంలో పూజారి వినోద్ శర్మపై కక్ష పెంచుకొని ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు బయలుపల్లి వినోద్ శర్మ అండి. హాలియా శివాలయం ప్రధాన అర్చకుని. స్వామివారి శివాలయంలో నిత్య కైంకర్యాలలో భాగంగా ఉదయం అభిషేకం చేస్తుండగా నేను విఠల భవానీ వ్యక్తి గర్భగుడిలోకి వచ్చి నా దగ్గర కనీసం నేనున్నాను కూడా చూడకుండా నా మీద దుర్భాషలాడుతూ స్వామివారి మీద నీళ్లు పోసి నియోడు రాష్ట్రంలో లంజోడక బయటికి వెళ్ళని చెప్పేసి నన్ను నానా విధాలుగా దుర్భాషలాడుతూ నా మీద చేయి చేసుకొని నన్ను కొట్టడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు కూడా నా సెల్లు గుంజుకుంది. నా సెల్లు గుంజుకొని నా మీద నానా విధాలుగా దుర్భాషలాడుతూ నా మీద చేయి చేసుకొని నన్ను కొట్టడం జరిగింది. కావున పై అధికారులందరూ కూడా దీని మీద స్పందించి వారి మీద చర్యలు తీసుకొని ఆలయానికి నిత్య కైంకర్యాలు సవ్యంగా జరిగే విధంగా చూడగలరని. శివాలయానికి గ్రామస్తులు, దాతలు అందరూ కలిసి నన్ను పూజా కైంకర్యాలు జరిపే విధంగా ఒక అధ్యక్షుడిగా నన్ను నియమించారు. ఆ తర్వాత పూజా కార్యక్రమంలో భాగంగా అయ్యగారు నిరంతరం శ్రమిస్తూ ఈ లోక కళ్యాణం కోసం చేస్తున్న కార్యక్రమంలో భాగంగా వారిని నిరంతరం తిడుతూ రకరకాల భాషలు ఆడుతూ ఉన్నారు. ఈ మధ్యనే వాళ్ళు ఫోర్జరీ కేసులో జైలుకి వచ్చినాక అక్కస్తోటి మొత్తం నీ వల్లనే మేము ఆగమైన వాళ్ళు లంజగొడక అని చెప్పేసి ప్రతి నానా వికారమైన భాష మాట్లాడుతూ ఆ అయ్యగారిపై చేయి చేసుకోవడం చాలా దారుణం. అందుకు దాతలు, పెద్దలు, నాయకులు, అధికారులు అందరూ కూడా ఒకసారి పరిశీలించి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం హామీలను అమలు చేస్తూ రేవంత్